రైతును చంపి మరోసారి ఢిల్లీకి వెళ్ళిన రేవంత్ రెడ్డి మరి రైతును చంపి ఈయనెందుకు వెళ్ళాడా అంటే ఆ విషయాన్ని ఒకసారి పూర్తి స్థాయిలో చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఈ వీడియోని పూర్తి స్థాయిలో చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి దయచేసి మిత్రులారా. ఒకసారి చూసుకుంటే ముచ్చట ఇక రేవంత్ రెడ్డి గారు 17వ సారి ఢిల్లీకి అధికారంలోకి వచ్చాక రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో నేడు మరోసారి హస్తినాకు ముఖ్యమంత్రి అత్యధిక సార్లు సొంత పనుల పార్టీ కోసమే రాష్ట్ర ప్రయోజనాల కన్నా స్వప్రయోజనాలే మిన్న. ఒక్కోసారి పర్యటనకు దాదాపు రూపాయలు 2-5 కోట్ల ఖర్చు, కోట్లాది రూపాయల ప్రజాధనం ఢిల్లీ పర్యటనలకే ఖర్చు. మరి రేవంత్ రెడ్డి ఇదే విధంగా 2-5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఢిల్లీకి ఎన్నిసార్లు అయ్యా 17 సార్లు ఢిల్లీకి పోయాడు. 17 సార్లు ఢిల్లీకి పోయాడు. నేను ప్రజలకు ధనాన్ని ఇస్తున్నా అని చెప్పి అప్పులు కడతా అని చెప్పి రేవంత్ రెడ్డి ఏమో పైసలు తీసుకెళ్లి అన్ని ఆరగిస్తున్నాడు. తీసుకొచ్చిన అప్పు 30,118 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి తీసుకొచ్చాడు. తీసుకొచ్చి ప్రజలకు ఏమైనా ఇచ్చిందంటే ఇచ్చుడే లేదు. రేవంత్ రెడ్డి ఒకసారి పోవుడుతోటే 2-5 కోట్లు అంటే ఒక ఐదే వేసుకున్నాడు. సరిగా 5 కోట్లుగా ఈయన పోయింది 17 సార్లు. 17 సార్లు పోతే ఈయనకు ఎంత వచ్చిందా ఖర్చు? దగ్గర 85 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి అయితే పూర్తి స్థాయిలో రాష్ట్రాన్ని ముంచడానికి అయితే ప్రయత్నాలు చేసిండు. ఎవరి డబ్బులు ఎంత, ఎవడ సొమ్ము ఇదంతా ప్రజల ధనంతో ప్రజల నుంచి వసూలు చేసిన పనులతోటి ఊసేది లేదు పీకేది లేదు. కానీ తాపకోసారి 17 సార్లు ఢిల్లీకి పోయి ఆయన మళ్ళీ పిసిసి చీఫ్ ఎవరికి ఇవ్వాలి ఏం చేయాలని నిర్ధారణ కోసం పోయాడట. ముఖ్యమంత్రి అయితే అన్ని పనులు ఒకసారి చేసుకొని రాలేడా? ఇది రేవంత్ రెడ్డికి పరిపాలన చేత కాకపోవడం వల్ల ఇలా పరుగులు తీస్తున్నాడని దీనికి బేషుగ్గా చెప్పవచ్చు. మరి అదేవిధంగా ముచ్చట చూసుకుంటే మాత్రము మీరే చూడండి ప్రజలారా. నిన్న ఒక రైతు సెల్ఫీ వీడియో బాగా వైరల్ అయింది. అది మీరందరూ చూస్తూనే ఉంటారు. ఇక రైతును చంపిన ప్రభుత్వము కన్నీళ్లు తెప్పిస్తున్న ఖమ్మం రైతు సెల్ఫీ వీడియో. భట్టి అనుచరులు భూమి కబ్జా చేశారని ఆరోపణకు కాంగ్రెస్ కు ఓటేస్తే అన్యాయం జరిగిందని ఆవేదన. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. సీఎం న్యాయం చేయాలంటూ కన్నీళ్లు. రైతు ఆత్మహత్యపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు విచారం. కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. అయితే ఇక్కడ ఒక రైతు ఖమ్మంలో పూర్తి స్థాయిలో పొంగులేటి అనుచరులు కానీ ఇక్కడ భట్టి అనుచరులు కానీ అందరూ కలిసి భూమిని కబ్జా చేసినప్పటికీ ఆ రైతు ఏం చేయాలో తెలియక పురుగుల మందు తాగి సెల్ఫీ వీడియో పెట్టి చనిపోవడం జరిగిందయ్యా. మరి అలా చనిపోయినప్పటికీ రేవంత్ రెడ్డి న్యాయం చేయాలని ఆయన చనిపోయినప్పటికీ రేవంత్ రెడ్డి దీనిపై స్పందించాలన్నా వద్దా? మరి స్పందించకుండా ఈయనని చంపించేసి ఢిల్లీకి పోయాలని బేషుగ్గా చెప్తాను నేను. ఎందుకంటే ఈ సమస్య తీర్చాలని రేవంత్ రెడ్డికి ఆయన సెల్ఫీ వీడియో తీసుకొని మందు తాగి చనిపోతా ఉంటే మరి పట్టించుకొని ప్రభుత్వం ఈరోజు ఢిల్లీకి పోవడానికి అవసరమే వచ్చింది. ఒకసారి ఢిల్లీకి పోయి పనులు చూసుకొని రాలేడా ముఖ్యమంత్రి అన్నప్పుడు? మరి తాపకోసారి 85 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఢిల్లీకి పోయి ఆడ ఊడబీకేది ఏముంది? చేసేది ఏం లేదు కదా. రాష్ట్ర రైతాంగ వారు చనిపోతున్నారు అన్న సన్నాసులు ఈరోజు రైతన్న కబ్జాకు పాల్పడి మరణించడం జరిగింది. మరి దీనిపైన బట్టి విక్రమార్క కానీ పొంగులేడు కానీ రేవంత్ రెడ్డి కానీ ఏమైనా ప్రెస్ మీట్లు పెట్టడం కానీ లేకుంటే ఆ కబ్జాదారుని కఠిన చర్యలు తీసుకోవడం కానీ ఇటువంటి ఏమైనా చేశారా అంటే ఏం చేయలేని పరిస్థితి మిత్రులారా. ఈరోజు తెలంగాణ ప్రజాపాలన ప్రజల యొక్క భూములను కబ్జా చేయడానికే ఈరోజు ప్రజాపాలనని ముందు పెట్టేసి రేవంత్ రెడ్డి ప్రజల దగ్గర రైతుల దగ్గర భూ కబ్జాలకు పాల్పడి నాకు ఏం తెలియదు నాకేం సంబంధం లేనట్టుగానే రేవంత్ రెడ్డి మళ్ళీ ఢిల్లీకి వెళ్ళిపోయాడు. అందుకనే రైతుని చంపి వెళ్ళింది ఢిల్లీకి రేవంత్ రెడ్డి అని నేను చెప్తా ఉన్నా. నేను చెప్పలేంది మనకు అర్థమైతా ఉంది కదా. మరో అన్నదాత నేల కొరిగాడు. నమ్మి ఓటేసిన పార్టీ మనుషుల తన భూమిని కాజేస్తుంటే ఏమి చేయాలని నిస్సహాయ స్థితిలో బలమరణానికి పాల్పడ్డాడు. తన చావుతోనైనా ప్రభుత్వ పెద్దలలో మార్పు వస్తుందని ఆశిస్తూ తుది శ్వాస విడిచాడు. సెల్ఫీ వీడియోలో తన ఆవేదనను వెలుబుచ్చుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ పురుగుల ముందు తాగాడు. ఎన్నో ఆశలతో గెలిపించిన పార్టీ నట్టెట ముంచిందన్న బాధ ఆ రైతు కన్నీల్లో కనిపించింది. రైతు సెల్ఫీ వీడియో రాష్ట్ర ప్రజల హృదయాలను కదిలించింది. ఖమ్మం జిల్లాలో ఈ విషాదం ఘటన చోటు చేసుకుంది. రాష్ట్ర ప్రజలకు ఈ వీడియో అందరినీ కన్నీళ్లు తెప్పించినప్పటికీ ఇగో పనికిరాని మా సీఎం రేవంత్ రెడ్డి ఈయన మనసు గింత కూడా చలించకుండా ఈయన రైతు పరంగా గింత ఆలోచించకుండా మళ్ళీ ఢిల్లీకి పరిగెత్తాడు. ఏమని మళ్ళీ ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ విస్తరణపై అధిష్టానంతో చర్చలు. పిసిసి చీఫ్ పై తేల్చనున్న హైకమాండ్. ఇక్కడే పిసిసి చీఫ్ ఇప్పుడు పీకేదేమైనా ఉందా? అది పోస్ట్ ఇచ్చడం
పోస్ట్ ఇచ్చిన పీకేది ఏమైనా ఉందా? ఏం లేదు కదా. మరి రాష్ట్ర రైతాంగం చనిపోయి నాకు న్యాయం చేయాలి, నేను జెండా పట్టుకొని తిరిగి పార్టీని గెలిపించడానికి ఎంతో కృషి చేశాను, ఆ పార్టీ ఈ రోజు నా భూమిని కాజేసి నా చావుకు కారణమైంది, దీనికి రేవంత్ రెడ్డి స్పందించి మాకు న్యాయం చేయాలని ఆయన వీడియో పెట్టినప్పటికీ ఈ రేవంత్ రెడ్డి ఈ ఊసర వెళ్ళి ఈ గుంపు మేస్త్రి ఈ రోజు ఆ రైతును పట్టించుకోకుండా ఢిల్లీకి పోవాల్సిన అవసరమే వచ్చింది. ప్రజలారా మీరే చెప్పండి. ఈయన ముఖ్యమంత్రి, రాష్ట్రం అంతా తగిలిపోతున్నా కూడా నాకేం సంబంధం లేనట్టుగా రాష్ట్రాన్ని విడిచి పక్క రాష్ట్రాలకు తరలిపోతా ఉన్నాడు. ఈయన ఒక మంత్రి, ఈయన ముఖ్యమంత్రి, అసలు ఈయన పీసీ చీఫ్, అసలు ఇతన్ని ఎందుకు గెలిపించాలి నాకు అర్థం కావట్లేదు. ఈరోజు తెలంగాణలో యొక్క పరిస్థితులను చూస్తూ ఉంటే, దానిపైన ఈయన స్పందించకపోవడం చూస్తూ ఉంటే, ఈయన రాష్ట్రాన్ని ముంచడానికి, అమ్మేయడానికి, ఆగం చేయడానికి మాత్రము బరాబర్ పూనుకున్న మనిషి, రావణాసుడుకున్న అద్మానం మనిషి, ఈయన రాక్షసులకున్న అజ్ఞానం మనిషి ఈరోజు రేవంత్ రెడ్డి బరాబర్ తయారాడు. అన్నదాత చనిపోతా ఉంటే అన్నదాత సుఖీ భవ అన్నారు, అన్నదాత రైతే రాజు అన్నారు. ఇన్ని నినాదాలు పెట్టి గత ప్రభుత్వం రైతులను ఆదుకున్న ప్రభుత్వం ఉన్నప్పటికీ ఈ రోజు రైతులను ఆదుకోకుండా, రైతులను పట్టించుకోకుండా మరి తాపకోసం ఢిల్లీకి పోవాల్సిన అవసరం ఏమొచ్చింది? సోనియా గాంధీ చుట్టూ ప్రదక్షిణ చేయందే మీకు నిద్ర పట్టదా? ఈ రాష్ట్రంలో పరిపాలన సాగాలంటే సోనియా గాంధీ వేలు పెట్టాలా? గీదా ఇందిరమ రాజ్యం, గీదా సోనియా గాంధీ పరిపాలన అంటే గీదేనా? రేవంత్ రెడ్డి తన కోసం సీఎం కాలేదా? ప్రజల కోసం కాలేదా? సోనియా గాంధీ కోసం సీఎం అయ్యాడా రేవంత్ రెడ్డి? దేనికయ్యా నువ్వు? ఏమంటే ఢిల్లీకి పోవాలంటావు, 17 సార్లు ఢిల్లీ పోయి ఎవరి కోసం అని 85 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంటా పోయినావు. ఏమనంటే రాష్ట్రంలో ఖజానా డబ్బులు లేవు, ఒక్క రూపాయి కూడా లేదు, మా దాంట్లో పైసలు లేవు అనుకుంటా వేరే ఇతర బ్యాంకుల నుంచి, ఆర్కో కంపెనీ నుంచి, ఆర్బీఐ బ్యాంకు నుంచి వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ప్రజలకైనా ఇచ్చినామంటే ఇచ్చిందేం లేదు. మరి ఆ పైసలన్నీ కూడబెట్టుకొని తాపకోసారి ఢిల్లీకి పోవడు, వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుడు, ఎవరికో సొమ్ము తిరుగుతున్నావు, ఎవరికో సొమ్ముతున్నాని కులుకుతున్నావు రేవంత్ రెడ్డి. గిదే నువ్వు చేసేది ప్రజాపాలన? గిదేనా? ప్రశ్నించే ప్రజల్ని గొంతు నొక్కుడు, భూములు కబ్జా చేయడు, అడ్డాగోలుగా చంపేసుడు, ఇదేనా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన మార్పు? ప్రజలు మీరు కోరింది ఇదేనా మార్పు? మరి రేవంత్ రెడ్డి ఏం చేస్తా ఉన్నాడు? ఈరోజు రైతన్న చనిపోతే పట్టించుకోలేదు, మరి అలాంటి భూ కబ్జాలు మన ఇండ్లలోకి వచ్చి కూడా అదే విధంగా భూ కబ్జాలు చేస్తూ ఉంటే మరి చూస్తుంటే ఎలా ఊరుకుంటాం? మీరే చెప్పండి మిత్రులారా. ఇలాంటి సన్నాసులు తయారవుతున్నారు. ఇక పేరుకేమో సీఎంలు కానీ ఎటువంటి పనికిరాని రాద్ధాంతాలు చేస్తూ ఉన్నారు రాష్ట్రంలో.